శేఖర్ శేఖర్ రా దా 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 శేఖర్ ఏంటి నిన్న సంక్రాంతికి పండగకి వెళ్తున్నాము భార్య భర్త అందరం మేము తాళం వేసిపోతున్నాం అని చెప్పినావు. నువ్వు ఉండవనుకుని నేను ఫోన్ కూడా చేయకుండా వచ్చి ఏదో ఇక్కడ నిలబడ్డా, అందుకే నీకు ఫోన్ చేయలేదు. ఎందుకు సంక్రాంతికి వెళ్తాను వెళ్ళలేదు? ఏమైంది డల్గా ఉన్నావు? ఏం చేద్దాం స్వామి, నువ్వు చెప్పినట్లే అత్తగారింటికి రమ్మన్నారు కదా అని పని నువ్వు చెప్పిన అత్తగారింటి పదామని సంకలు ఎగరేసుకుంటే పదామని రెడీ అయిపోయినాం స్వామి. నేను నా భార్య నా పిల్లలు మాతో బట్టలకి అన్ని జల్సా చేద్దామని చెప్పనుకున్నా స్వామి. అంత లేకే వచ్చింది ఫోన్ వచ్చింది. ఏంటంటే ఏం ఫోన్ వచ్చింది? ఆ ఫోన్ ఎవరిది? ఫోను ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? అసలు ఎవరిది ఆ ఫోన్? ఏంది ఆ ఫోన్? అంత ఇంపార్టెంట్ ఫోన్ ఏంది? అది రాగానే ఆగిపోవడం ఏంది చెప్పు. అసలు ఫోన్ వచ్చింది అనుకుంటున్నావు? మా అత్తగారి నుంచి ఫోన్ వచ్చింది సార్. వచ్చి ఏం చెప్పారంటే ఆగాగాగాగాగు మేమే మీ ఇంటికి వస్తున్నాము, నేనే కాకుండా మీ మరదాళ్ళు మీ బావమరుదులు వాళ్ళ బావమరుదులు వాని కొడుకులు వీని భార్య ఈయన పిల్లలు వీని వాళ్ళ అక్క చెల్లెళ్ళు అందరూ కలుపుకొని కట్ట 10 మంది పంపకొచ్చి పడిపోతున్నారు. ఈ 10 మంది వచ్చేపడితే ఇంతమందికి నేనేడ తేవాలి, నేనేడ పెట్టినా ఏం చేయను? ఆహా, నాకు అర్థమైంది. మీరందరూ పిల్లలు పెళ్ళం అందరం పోయి మీ అత్తగారింటికి మీద పడదామని అనుకున్నావు ఈ సంక్రాంతికి. మీ అత్త మామ వాళ్ళ బిడ్డలు నీ మర్దన్లు నీ పెళ్ళం అక్క చెల్లెళ్ళు నీ బామ్మడిది వాళ్ళ పిల్లలు అందరూ వస్తారనమాట. వాళ్ళేం పండుగకు మీ ఇంటికి వస్తారని అన్నారు. అనగానే నీకు గజగజ వణుకుతుంది, ఖర్చు అవుతుంది. అంతేనా? కాదు స్వామి, నేను అత్తగారు రమ్మన్నారంటే నాకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే నాకు బట్టలు వాళ్ళు కొనిస్తారు, నా భార్య కొనిస్తారు, నా బిడ్డలు కొనిస్తారు, అన్ని గారెలు బూరెలు అన్నీ చేసి కొనిస్తారు. బాగా జలసాగా తిని హ్యాపీగా ఉండి సంతోషంగా చేసుకుందాం, మనకి పైసా ఖర్చు ఉండదు అని చెప్పి నేను ప్లాన్ చేసుకొని వచ్చేస్తాను. వస్తే వీళ్ళు పైగా నాకు ఫోన్ చేసి వాళ్ళందరూ వస్తే పడిపెడితే నా ఇంటి మీద పడితే వీళ్ళ దగ్గర బట్టలు తేవాలి, డబ్బులు తేవాలి, ఇవన్నీ చేయాలి, ఖర్చులు పెట్టాలంటే దగ్గర నా 20 నుంచి 30 వేల రూపాయలు బొక్క పడుతుంది. నేను ఎక్కడ తేవాలి? ఈ దానికి నాకు అర్థమైందిలే. నువ్వు పోతేనేమో నీకు మొత్తం జడ్డు నీకు నీ పిల్లలకు నడుస్తుంది. పండగ పోతే అత్తగారింటికి వాళ్ళే గుంపు మొత్తం వస్తుంది, 30,000 ఖర్చు వస్తుంది. ఎట్లా చేయాలా, వాళ్ళని ఎట్లా వద్దానాలా అనుకుంటున్నాను. అంతే కదా? వాళ్ళని వద్దనే ఉపాయం నేను ఒకటి చెప్తా, విను. ఏంటి ఉపాయం చెప్తావా? ఏదో చెప్తానే లేదు ఇందులో ఒక పని. వాళ్ళందరూ 10-12 మంది ఉంటుంది కదా, వాళ్ళకు నీకు అయ్యే ఖర్చు ఏమవుతుందో ఇంట్లో నీ భార్యను కూర్చొని పెద్ద లిస్టు రాయాలి, పండగ లిస్టు మొత్తం. పప్పులు ఉప్పులు బెల్లాలు నీకు ఏమైనా మొత్తం మళ్ళీ వాళ్ళు వచ్చిపోయినాక ఇంకా 2 నెలలకు కూడా మీరు బతికేటట్టు మొత్తం లిస్టు రాసాలి. వస్తుంది మామా అక్క, ఇగో ఈ సామాన్ అంతా వేరు, మీ దగ్గర నేను తక్కువ దొరుకుతుంది, మా కాడ అయితే ఎక్కువ ధర అవుతుంది, మీరు తీసుకొని రాయి అని చెప్పి అను. పైసలు పంపకు, ఈ పట్టుకొని రాయి వచ్చినాక నేను తీసుకుంటాను. అంటే వాళ్ళు మొహమాటానికైనా మొత్తం నీ పండుగకు రారు, ఒక్కరు కూడా రారు. తప్పలేక నీరు నువ్వు తిని పండుకో. ఈ ఐడియా చాలా సూపర్గా ఉంది స్వామి. ఈ ఐడియా నేను ఎన్న వాట్సాప్ చేసేసి అర్జెంట్గా వాళ్ళు పంపించేస్తాను, లేకపోతే వాళ్ళు వచ్చేస్తారు. ఉంటాను, బాయ్. సరే సరే పోయిరా శేఖర్. పో శేఖర్ పో. వీళ్ళకు తెలియదు ఎవరు వచ్చినా ఏం చేయాలి, వాళ్ళకి లిస్ట్ రాసి పంపించడం అనుకోరు. మనం రాకుండా వాళ్ళు చేస్తారు. మనం ఏం చేయాలి? వాళ్ళు రాకుండా పెద్ద కోట రాసి తెలుసుకోరు.